ఇక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ మాట తీరు కవిత మహిళ ఉండి పీకి కట్టలు కట్టారంటూ మాట్లాడడం చూస్తుంటే రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబ బహిష్కరణ జరుగుతుందని జోసే చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న వాళ్లే నేడు జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న వాళ్లే నేడు జోస్యం చెప్పారు. ఇంకోసారి బిడ్డ నువ్వు నోరెక్కనన్నా జారినట్టు రాహుల్ గాంధీ గారు కానీ కుటుంబం కానీ నీకు అంతరేషం సిగ్గుసరం ఉన్నను అయితే నువ్వు ఇంటికి పోయి కాలు ఎందుకు ముట్టుకున్నారా? మీరు మీ అయ్యా మీరు అందరికీ కుటుంబమే కాలు ముక్కలే. అప్పుడు గుర్తు రాలే మీకు? అసలు నిజంగా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వలన ఇవాళ మీరు బయట తిరుగుతారు. ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుతుంటే కూడా వద్దు ఓపిక పట్టండి కక్ష సాధింపు చర్య అంటారు. వద్దు వద్దు అనటం వల్ల ఇవాటి వరకు ఓపిక పడతాను. మేము కూడా మా ముఖ్యమంత్రి గారిని అడతాం. ఓపిక లేదు మాకు కూడా. ఏం భాష ఏం యాస ఇది ఏంటిది? పొద్దుగా లేదు లంగా లఫుడు వాళ్ళు చెయ్యని పనులున్నాయా? పొద్దుగా లేత దోసుక తిని ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పుడున్నదానిలల్లా 1000 కోట్ల తక్కువ ఒక్కడు లేడు. ఇలా వాళ్ళు బలుపులెక్కి ఈ భాష మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకునే సమస్య లేదు బిడ్డ. నువ్వు నెక్స్ట్ టైం కనుక నువ్వు వరంగల్ రాయిగాను మేము ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లే కానీ బిడ్డ నిన్ను వదిలిపెట్టాం. ఈ భాష నువ్వు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పలేదో ఈ సంగతి ఏదో చూస్తాం బిడ్డ.